ఏమ్మా దానికి కస్టమర్ వచ్చింది. జ్యూస్ కావాలా? జ్యూస్ కావాలి. ఫస్ట్ చిన్న ఐస్ వేసి నీళ్ళు పోయి ఈ గ్లాస్ నిండా ఐస్ వేసిన కూల్ కావాలి కదా. నేను చెరుకు రస్ పిండు పిండు పిండు. ఓ నీ ఇంట్లో మన్ను పోయ్యా, మందులకు ఐస్ కోసం వచ్చిండా? ఫస్ట్ గిరాకే ఇట్లా మన్ను పోసినవరా? ఏవేవో చేస్తున్నారు ఇక్కడ, ఏవి అమ్ముడు పోవట్లేదు, ఏంటి పరిస్థితి? ఒక చిన్న ఒకసారి బాబు ఒకసారి డ్రారా. ఏంటన్నా చాలా పెర్ఫార్మెన్స్ చేసాం కానీ కస్టమర్ అలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎవడేం కొనట్లేదురా. నీకెందుకన్నా, కస్టమర్లు వచ్చే బాధ్యత నాది. ఇదిగో వర్ష, నువ్వు కొంచెం సపోర్ట్ చేసావంటే మనం ఒక పర్ఫార్మెన్స్ చేస్తే కస్టమర్లు వాళ్ళే వచ్చేస్తారు. ఓకేనా? ఓకే చేసేస్తా. మీ ఇద్దరు కాదు, మీ ఇద్దరు. అచ్చా మీరిద్దరు, సారీ. చేయండి. అమ్మయ్యా, కస్టమర్లు వచ్చే దొరికింది. Now let's welcome Emmanuel and Varsha with a special dance performance. నువ్వే ఏ రాణి, నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదెన్నమో. సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. నిన్ను చూసిన ఘడియా నుండి నిదురలేదయ్యా. పుట్టడి బొమ్మె నీవా, అందానికి అర్థం నీవా. నచ్చిన వాడివి లేరా, నా ప్రాణమి నీవని తెలుసుకోరా. సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా.
సత్యభామ 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 సంగుతంటమ్మా వెళ్ళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే అరే వా ఏమన్నా కెమిస్ట్రీయా ఏమన్నా డాన్సరా ఎరగొట్టారా మామూలు కదా ఏ అది ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ బాగుందన్నా నిజంగా బాగుందన్నా అమ్మతోడు బాగుందన్నా అన్నా మామిడి పాల మీద ఒట్టన్న బాగుందన్నా రామ్ ప్రసాద్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది భయ్యా సూపర్ మీరు ఎప్పుడు ఇలాగే ప్రేక్షకుల్ని ప్రతిసారి వచ్చి ఎంటర్టైన్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఇమాన్యుల్ అండ్ వర్ష థ్యాంక్ యూ సో మచ్ సన్నీకి నేడు షాది గదిలోకెళ్ళి చెప్తాడు సోది భయపడకు నీకున్నాడు ఆది నీ కార్యం చేయించే బాధ్యత నాది పెళ్ళి అన్నారు పంతులు గారు ఏరి ఊరుకోవయ్యా మళ్ళీ పంతులు ఎందుకు ఈ మాత్రం దానికి 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు 4 మంత్రాలు చదవలేవా ఎందుకు పిలిచారు మమ్మల్ని పెద్దోడు పెళ్లి ఆశీర్వదించాలంటే అంతకంటే పెద్దోళ్ళు ఉండాలి కదా మా వాడి పెళ్లి అక్కడ పెళ్లి కూతురేమో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది ఆవిడ వచ్చేలోపు జనాలు ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి మొత్తం మోగిపోయిందంతే ఏదన్నా డీజే సాంగ్స్ పెట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోకుండా ఉంటారు మీరు డీజే సాంగ్స్ పెడితే వాళ్ళు పోకుండా ఉంటారు కానీ పెళ్లి కొడుకు పోతాడు ఆ సౌండ్ కి టపాసులు తెప్పించా మొత్తం పేల్చేయమంటావా సగం ఉంచు చివర్లో ఉంటాయి అక్కడ బామ్మగారు అన్న పెళ్లి చూసి చచ్చిపోతాను అంటున్నారు ఉండమని ఇద్దరు ఒకేసారి నేను ఎల్ఈడిలో కొన్ని వస్తువులు ఇలా ఏవేవో వస్తుంటాయి వాటి వల్ల లాభాలు నష్టాలు చెప్పాలి మంచం వల్ల లాభాలనంటే బేసిక్ గా ఎనీ స్పెసిఫిక్ పాయింట్ ఆడపిల్ల కనపడితే చాలు దండం పెట్టి వెళ్తా కదరా చిలక పచ్చకోక పెట్టినాడికి తోడులేక బాలకృష్ణుడా చిలక పచ్చకోక సాంగ్ నచ్చి రష్మి తన 2 గాజులు అమ్ముకొని 2000 రూపాయలు చెల్లించింది అన్నదానాలు అడుగు పెడుతున్నారని చెప్పండి ఓకే అన్నదానం ఉందా అబ్బచోకో పూతరేకో అంటుకుంటే మోతలే ఆడెవడో సిగరెట్ వెలిగించుకోవడానికి సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి నెప్పెట్టాడంట చూడండి నీలారు వెళ్ళి ఇటు వచ్చా నుంచి అక్కడి నుంచి ఆడదాం సరే ఆగు నేను వెనకే ఉంటాగు గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు